గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది సెకండ్ ఇయర్ MPSW ఫీమేల్ మిడ్వైఫరీలో ట్రెండ్స్ ఏంటి అంటే ప్రసవ శాస్త్రంలోని కొత్త మార్పులు, దాని గురించి నేర్చుకుందాం. మొదటిగా CSM అంటే చైల్డ్ సర్వైవల్ సేఫ్ మదర్హుడ్ అని అర్థం. అంటే మాతా శిశు యొక్క ముఖ్యమైన ఆరోగ్యం అని అర్థం. ముఖ్యంగా ఇంతకుముందు CSM కార్యక్రమం ద్వారా ఇలాంటి కార్యక్రమాలే చాలా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని ద్వారా ముఖ్యంగా ఏం చేస్తారంటే గర్భస్రావానికి సంబంధించినవి అండ్ రక్త పరీక్షలు, తల్లి పిల్లలకు సంబంధించిన పరికరములు, దాని గురించి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. వివిధ సంస్థల నుండి ఈ కార్యక్రమానికి అలాంటి పరికరాలని ప్రొవైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే మాతా శిశు యొక్క మరణాలని తగ్గించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ C అంటే చైల్డ్, S అంటే సర్వైవల్, సేఫ్ మదర్హుడ్, చైల్డ్ సర్వైవల్ సేఫ్ మదర్హుడ్. ఇది CSM దీని యొక్క అర్థం. మరి ఇందులోని విషయాలు ఏంటి? ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1992 to 97 అంటే 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీని తర్వాత 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలో దీన్ని RCHలోకి మార్చారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇందాక చెప్పారు కదా, రక్త పరీక్షలు, గర్భస్రావానికి సంబంధించిన గర్భస్రావం యొక్క పరీక్షలు అండ్ కిట్స్, శస్త్రచికిత్సలకు కిట్స్ను ప్రొవైడ్ చేయడం దీని యొక్క ఉద్దేశం. మరి ఇందులో విషయాలు ఏమున్నాయంటే ముఖ్యంగా తల్లిని బిడ్డను రక్షించడం అనేది ఆ చర్య అనేది మొదటిగా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో. ఏంటి? టీకా ఇప్పించడం అండ్ గర్భిణీతో ఉన్న గర్భిణీ యొక్క ఆరోగ్య బాధ్యతలు అండ్ కాన్పుకు మధ్య వేయడం అంటే వెంటనే కాన్పోవడం వల్ల ఏంటంటే ఇటు బిడ్డకు అనారోగ్యమే, తల్లికి అనారోగ్యమే. బిడ్డకు కూడా వెంటనే కాన్పోవడం వల్ల ఆ బిడ్డకు పాలు సరైన పోషణ అందడు అండ్ పాలు కూడా దొరకవు. కాబట్టి కాన్పు వేయడం కూడా అవసరమైంది. ముఖ్యంగా ఏంటంటే తల్లి యొక్క ఆరోగ్యం అండ్ శిశువు యొక్క ఆరోగ్యం ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీకి వ్యాధి నిర్ధారణ చేయాలి. గర్భిణీ స్త్రీకి వ్యాధి నిర్ధారణ దేని విషయమై సుఖవ్యాధులు కానీ అండ్ గర్భస్రావం, ముఖ్యంగా ప్రత్యుత్పత్తి అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్,
ప్రత్యుత్పత్తి, ఆ విషయంలో వ్యాధి నిర్ధారణ చేయడం ముఖ్యమైనది. ఓకే, ఇట్స్ క్లియర్. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటి? రక్త పరీక్షలు చేయడం అంటే మాతా శిశు సంరక్షణ విషయంలో, అంటే గర్భస్రావం మరి శస్త్రచికిత్సలకు కిట్స్ అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ టీకాలు వేయించడం, గర్భిణి యొక్క ఆరోగ్య విషయంలో బాధ్యత వహించడం లాంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే వీటి యొక్క సేవలు ఏంటో చూద్దాం. సేవలు అప్పుడే పుట్టిన నవజాత శిశువు యొక్క ఆరోగ్య సేవలు. అప్పుడే పుట్టిన నవజాత శిశువు యొక్క సేవలు. అండ్ తల్లిపాలు పట్టించడం. తల్లిపాలు పట్టించడం అంటే నథింగ్ బట్ కంగారు మదర్ కేర్ యొక్క అవగాహన కల్పించడం. కంగారు యొక్క మదర్ కేర్ అంటే తల్లి కేర్ అంటే ఏంటంటే తల్లి నుండి బిడ్డకు వెచ్చదనాన్ని అండ్ ఆప్యాయతను, ప్రేమ అనేది ఈ తల్లిపాలు పట్టించడంలో కంగారు మదర్ కేర్లో మనం చూస్తాం. కంగారు మదర్ కేర్. అండ్ డయేరియాకి చికిత్స. విటమిన్ ప్రొలాక్సిన్. ఓకే, సేవలేంటి? ముఖ్యంగా నవజాత శిశు యొక్క సేవలు అంటే ఆరోగ్య సేవలు అండ్ తల్లిపాలు పట్టించడం, కంగారు మదర్ కేర్, డయేరియాకి చికిత్స, విటమిన్ ప్రొలాక్సిన్, ఇవన్నీ సేవలు. అండ్ శ్వాసకోశ వ్యాధులకి చికిత్స. శ్వాసకోశ వ్యాధులకు చికిత్స ముఖ్యంగా గమనిస్తే ఏంటంటే శ్వాసకోశ వ్యాధులు కూడా పుట్టిన శిశువులో ఎక్కువగా మనం చూడొచ్చు. వాటికి చికిత్స చేయడం దీని యొక్క సేవ. ముఖ్య ఉద్దేశం ఏమనుకున్నాం? మాతా శిశు యొక్క ఆరోగ్యం కదా. మాతా శిశు ఆరోగ్యం. సమాజంలో ఏంటంటే సమాజ ఆరోగ్యంలో ముఖ్యంగా మాతా శిశు యొక్క ఆరోగ్యం అంటే తల్లి ఆరోగ్యంగా ఉండాలి, శిశువు కూడా ఆరోగ్యంగా ఉండాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి 1880లో ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు 1980. తర్వాత 1902లో దాయి యొక్క శిక్షణ ఇంతకుముందు పాతకాలంలో పూర్పు కాలంలో ఏంటంటే మంత్రశాలలు ఉండేది, ఇంటి దగ్గరే వాళ్ళు కాన్పు చేసేవారు. అప్పుడు సరైన వైద్యం అలా లేకపోవడం వలన అందుబాటులో ఉన్న మంత్రశాలలు వచ్చి కాన్పు చేసేవారు. అయితే ఆ మంత్రశాలను గుర్తించి ఈ యొక్క దాయిగా వారికి ఆరోగ్య శిక్షణ ఇప్పించేవారు 1902లో. ఏంటంటే ఢిల్లీలో ఆరోగ్య పాఠశాలను స్టార్ట్ చేశారు. ఢిల్లీలో లేడీ రీడింగ్ అనే ఆరోగ్య పాఠశాలని ప్రారంభించారు. ఫస్ట్ ఏం చేశారు? 1980లో ఈ యొక్క కార్యక్రమాన్ని గుర్తించడం జరిగింది. తర్వాత 1902లో దాయికి
శిక్షణ ఇవ్వడం జరిగింది. 18లో ఏంటి, ఢిల్లీలో లేడీ రీడింగ్ అనే ఆరోగ్య పాఠశాలని ప్రారంభించారు. 1974లో మన భారతదేశంలో ఏం చేశారంటే ఈ యొక్క సేవల్ని గుర్తించారన్నట్టు. భారతదేశంలో MPHW వారికి 1974లో మన భారతదేశంలో MPHW వారికి ఈ యొక్క విషయంలో శిక్షణ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇట్స్ క్లియర్. సేవలేంటి, ముఖ్యంగా ఉద్దేశం మర్చిపోవద్దు. మాతా శిశువు ఆరోగ్యం అంటే తల్లిని బిడ్డను సంరక్షించడం మన బాధ్యత. 1980లో ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేశారు. అయితే దాయిని గుర్తించారు, ఆరోగ్య శిక్షణ ఇప్పించారు. తర్వాత ఢిల్లీలో కూడా లేడీ రీడింగ్ అనే పాఠశాలని ప్రారంభించారు. తర్వాత 74లో మన భారతదేశంలో MPHWకి ఈ యొక్క శిక్షణ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇట్స్ క్లియర్.